ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. నారా లోకేష్ సేవా సమితి వ్యవస్థాపకుడు మల్లికార్జున్ రెడ్డి కుటుంబం చాలా ఘోరంగా ఉంది. ఆ కుటుంబం సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి పోతే వాళ్ళ బంధువులు, మిత్రులు, స్నేహితులు మొత్తం ఓదార్చి వాళ్ళని చేస్తున్నారు. కనీసం వాళ్లకు పూట గడవడం కూడా కష్టంగా మారింది. ఉన్న ఆస్తులు మొత్తం వీళ్ళు ఈ పార్టీ సేవ కోసమే ఖర్చు పెట్టి చేస్తే ఈరోజు అనారోగ్యంతో మల్లికార్జున్ రెడ్డిని ఒక కాలు తీసేశారు. అదేవిధంగా వాళ్ళ సతీమణి విజయమ్మకు కూడా ఆమెకు కొంత నరాల బలహీనత కారణం అనారోగ్యంతో ఉంది. వాళ్ళ కుటుంబం చూసుకుంటే చాలా ఘోరంగా ఉంది. వాళ్ళ స్నేహితులు, అదేవిధంగా కొంతమంది వాళ్ళ శ్రేయోభిలాషులు చేస్తున్న కొంత సహకారంతో వాళ్ళ కుటుంబం నడుస్తుంది. అయితే తెలుగుదేశం పార్టీ తరఫున నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందించడంలో ఒకరిద్దరు నాయకులు తమ వంతుగా సహాయం చేసినప్పటికీ వాళ్ళ కుటుంబం మాత్రం చాలా ఘోరంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు మల్లికార్జున్ రెడ్డి సతీమణి విజయమ్మ గారు ఉన్నారు. ఆమెతో మాట్లాడదాం. మరి చెప్పండి, అసలు ఏంటి మీ కుటుంబ పరిస్థితి ఏంటి? ఇతను ఫస్ట్ నుంచి ఇంటిని, కుటుంబాన్ని పట్టించుకోకుండా పార్టీను తెలుగుదేశం స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీలోనే ఉంటా ఉన్నాడు. అంటే ఎన్ రామారావు గారు రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి ఆ తెలుగుదేశం పార్టీకే సేవ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఇంటిని కూడా పట్టించుకోకుండా అతను సంపాదించింది కానీ ఏదైనా కానీ బిడ్డలని నన్ను పట్టించుకోకుండా ఆ సేవకే అంకితం చేస్తూ వచ్చాడు, పార్టీకే అంకితం చేస్తూ వచ్చాడు. ఆయన శ్రమ, నిద్రాహారాలు మానేసి చేశాడు. ఈరోజు పరిస్థితి బాగలేదు. ఆయనకి షుగర్ ఉండి కాలు తీసేశారు. దానివల్ల ఏం చేయాలో తిక్కుదోసని పరిస్థితిలో ఉన్నాము. నాకు హెల్త్ బాగాలేదు. ఆయన ఉండి మంచానికే పరిమితం అయిపోయాడు. సంపాదించి పార్టీలకి అది ఇదని బాగా ఖర్చు పెట్టాడు, అన్నీ చేశాడు. ఈరోజు పరిస్థితి నడి రోడ్లో నిలబెట్టాడు. నా బిడ్డల దగ్గర వాళ్ళకి చేసింది కూడా ఏం లేదు, బిడ్డలకి చేసింది కూడా ఏం లేదు, నాకు చేసింది కూడా ఏం లేదు. ఇతను ఆ పార్టీలు అది ఇది అని సంపాదించింది అటే బొంగొట్టాడే కానీ ఏ రోజు ఇల్లు, భార్య, బిడ్డలు అని ఏ రోజు అతను పట్టించుకునేది లేదు. ఈరోజు పరిస్థితి చూస్తే అన్నీ పోంగొట్టి నడి రోడ్లో నిలబెట్టాడు. ఈరోజు పరిస్థితి అంధకారం. ఏం చేయాలనేది అర్థం కావటం లేదు. ఏదైనా చేస్తామంటే హెల్త్లు సహకరించడం లేదు. అంటే మీరు గతంలో ఆయన ఖర్చు పెట్టడాలు, దాన ధర్మాలు, అంటే అన్నదాన కార్యక్రమం, ఎన్ రామారావు జయంతి అయితే అన్నదాన కార్యక్రమం, లోకేష్ బాబు పుట్టినరోజు ఈ విధంగా చేసినప్పుడు ఎప్పుడైనా నేను ప్రతిదీ ఫస్ట్ నుంచి ఖండించడం జరిగింది. ఆయన ఏంది ఇల్లు, పిల్లలు పట్టించుకోకుండా వాళ్ళ స్కూలు, వాళ్ళ చదువులు, ఇంట్లో ఫ్యామిలీ బాధ్యతలు లేకుండా ఉన్న ప్రతిసారి ఎన్నోసార్లు చెప్పి చూశాను. అతను చెప్పాలంటే అతనంత పెద్ద మూర్ఖుడు ఇంకొకరు ఉండరు. అంత మూర్ఖుడు. కానీ ఏమి మనిషి ఇంట్లో ఏం చెప్తుంది, ఇంట్లో ఏముంది, ఏం లేదు, పిల్లలకి ఏం కావాలి, ఏం చూడాలి అని ప్రతిదీ నేనేదో నాకు తగిన బిజినెస్ ఏదో నేను చేసుకుంటూ కుటుంబాన్ని అట్టా జరుపుకుంటూ వచ్చాను. అతను ఏ రోజు కుటుంబంకి ఈరోజు నేను అడుగుతున్నాను ఇతను కూడా, బిడ్డలకి నాకు ఏం చేశాడు, అతను ఏం చేశాడు? ఈరోజు నడి రోడ్లో నిలబెట్టాడు. అప్పటికి ఇతను చేసే పద్ధతులు నచ్చక నేను కొన్ని సంవత్సరాలు దూరంగా ఉన్నాను. ఇతను చేసే భరించలేక నేను ఎందుకు నేను బతకదామని చెప్పి నేను దూరంగా ఉన్నాను. అయినా కానీ ఇంకా హెల్త్ బాగాలేక కాలు తీసేసిన తర్వాత ఇంకా చూస్తూ ఉండలేక వచ్చా నేను. ఇంక ఇంతకన్నా నేను ఏం చేయాలా అనేది కూడా నాకు అసలు అర్థం కావటం లేదు. పరిస్థితే అర్థం కావటం లేదు. ఆలోచించి నాకు తల బాగాలేకుండా వస్తూ ఉంది. ఆ పార్టీకి అసలు ఇంట్లో చూస్తే పిల్లల ఫోటోలు కూడా ఉండవు, డైరీలు. ఈ డైరీలు చూస్తే సంపాదించి పెట్టాడు. ఇది సంపాదించి పెట్టాడు అనమాట ఈయన. ఈ డైరీలు ఇవి చూస్తే నవ్వు వస్తుంది అసలు. ఈ డైరీలు ఎంత పెద్ద డైరీలో చూడండి. ఇవి ఎవరైనా చేస్తారా? ఇవి ఇలాగా ఎవరైనా ఇలాగా డైరీలు? కనీసం ఇతని తల్లిదండ్రులకి కూడా ఇతను
ఇది చేయడేమో అనుకుంటాను. అంటే ఇది దినాలు అంటారు కదా, అదే జయంతి. జయంతి అని కానీ వర్ధంతిలు అని కానీ ఇతని తల్లిదండ్రులకు కూడా ఇతనికి గుర్తుండదు. కానీ నారా లోకేష్ వాళ్ళ పుట్టినరోజులు, వాళ్ళ అన్నదానాలు, వాళ్ళ అవి అయితే గుర్తుంటాయి. వాటికి చేశాడే కానీ ఫ్యామిలీ వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఏ రోజు గుర్తుపెట్టుకొని చేయలేదు అతను. బిడ్డలకి వాళ్ళ కనీసం బిడ్డలు పుట్టినరోజులు అడగండి చెప్తాడేమో అతను. ఏడేటి నీ పిల్లలు పుట్టారు అడగండి చెప్తాడేమో, తెలీదు. కానీ ఇవి అడగండి చెప్తాడు. ఎప్పుడెప్పుడు ఏం చేశాను, ఏ సేవలు చేశాను అని చెప్తాడు. అప్పుడు కూడా ఎప్పుడు ఇంట్లో గొడవలే, ఇంట్లో ఎప్పుడు ఏం చేసినా గొడవలే. ఎందుకు ఇట్లా ఇంటి పిల్లల్ని నన్ను పట్టించుకోకుండా ఈ మాదిరిగా చేస్తా ఉండవు, పార్టీ పార్టీ అని. ఈరోజు ఏంది పరిస్థితి, చేసావు నువ్వు, ఈరోజు ఏంది పరిస్థితి? ఆ రోజు ఇనున్నావా? ఇనుంటే పరిస్థితి ఈ దూరం రాదు కదా. ఫ్యామిలీ ఈరోజు రోడ్డును పడదు కదా, ఒకరిని అడుక్కోవటం అవసరం ఉండదు కదా. ఈరోజు ఏదో సంపాదించుకున్న దాన్ని ఉన్న దాంట్లోనే 10 రూపాయలు బిడ్డలకు పెట్టుకొని, ఈరోజు బిడ్డల దగ్గర విలువ లేదు. 2 ఆడపిల్లలు అయితే వాళ్ళ దగ్గర విలువ లేదు. ఏం చేసాం మనం తల్లిదండ్రులుగా? ఏం చేసాం? వాళ్ళు మాకేం చేశారు మీరు అని అడుగుతారు. ఏం చేసాం? వాళ్ళు కూడా ఒక ఉన్నత స్థాయి వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేసిన పరిస్థితి కూడా లేదు లేదు. అంతకంతకే పెద్ద పాప చూడబోతే ఇంటర్ కాస్ట్ మ్యారేజ్, ఆమె పరిస్థితి చూడబోతే అంతంత మాత్రం. ఏదైనా సహాయం చేస్తే మా తల్లిదండ్రులు నాకు సహాయం చేస్తే బాగుందని ఎదురు చూస్తుంటుంది అమ్మాయి. చిన్న అమ్మాయిని మేమే ఇబ్బంది పెట్టాము. మేమే ఇబ్బంది పెట్టి వాళ్ళ నుంచి మేము సహాయం కోరాలంటే ఏ విధంగా కోరతాము? అంటే వాళ్ళు ఏ విధంగా సహాయం చేస్తారు? విజయమ్మ గారు, అంటే మీరు సంపాదించేటప్పుడు మీరు సంపాదించిన డబ్బు ఇతను సంపాదించి మొత్తం ఇతనే కాజేశాడు, ఇతనే చేశాడు. ఇంటికి ఏం పెట్టింది లేదు. నేనేదో బిజినెస్ చేసుకుంటూ ఆ బిడ్డల్ని చదివించుకుంటా, నేను ఫ్యామిలీ గడుపుకుంటా, ఏదో బిడ్డలకి ఇదైనా కానీ కనీసం మన పెళ్లికి ఎదిగిన బిడ్డలు ఉండారు, ఆడపిల్లకాయలు ఉండారు, వాళ్ళకి మనం ఏది చేపించాలి, బాధ్యతగా ఉందే, మనం పెళ్లిళ్ళు చేయాలి, వాళ్ళ బాధ్యత ఏంది అని ఏ రోజు లేదు అతను. సొంత ఇల్లు కూడా లేదా? సొంత ఇల్లు కూడా లేదు. అపార్ట్మెంట్లు, ఇది నేను బిజినెస్ చేస్తా లోన్ పెట్టుకుని అపార్ట్మెంట్ కొనుక్కున్నాం. ఇతను చేసిన దానికి, అప్పులకి, ఈ పెళ్లిళ్ళు చేసిన దానికి, అది కూడా లోన్ కట్టలేక లాస్ట్ పరిస్థితికి అది కూడా బ్యాంకుకి హ్యాండ్ ఓవర్ చేసాం. ఆ ఇల్లు కూడా ఈరోజు ఏమి చిల్లి గవ్వంటూ మన దగ్గర డబ్బు కానీ, ఆస్తి రూపంలో కానీ, గోల్డ్ రూపంలో కానీ ఏ ఇది లేదు. ఫోటోస్ ఇదే ఈ డైరీ మాత్రం ఉంది సంపాదించింది. ఇది ఎంత వెయిట్ ఉంటుందో ఏమో కానీ అంత బంగారు లాగా ఎత్తి పెట్టుకొని ఉన్నాడు. అది ఆయన చేసిన పని. ఇప్పుడు సరే, మీరు దూరంగా ఉన్నారు, తర్వాత భర్తకు కాళ్ళు పోయింది అన్న బాధతో మళ్ళీ వచ్చి ఆయన సేవలు చేసుకుంటున్నారు. ఇప్పుడు మీ ఆర్థిక పరిస్థితి బాగలేదు. ఇద్దరికి మందులే 10,000 మందులు కావాలి. ఆయనకి మందులు కావాలి, ఇన్సులిన్ రోజు ఇన్సులిన్ వేసుకోవాలి, మెడిసిన్స్ వేసుకోవాలి. అతనికి ఈ కుడి చెయ్యి ఇది కాలు కూడా పెరాలసిస్ కూడా వచ్చింది. ఫస్ట్ పెరాలసిస్ వచ్చి దానికి మెడిసిన్ వాడుతున్నాడు. ఇప్పుడు ఆ కాలు తీయడం వల్ల ఇతనేంటంటే ఈ కాలు మీద సరిగా డిపెండ్ అవ్వలేకపోతున్నాడు. అంటే కంప్లీట్ అది ఆరోగ్యంగా లేదు కదా, అది ఆరోగ్యంగా లేదు. కాలు చెయ్యేది కొంచెం షివరింగ్ కూడా ఉంది ఆయనకి. ఈ కాలు మీద కూడా డైరెక్ట్గా బలం మోపలేకున్నాడు. అవతల ఆ కాలు చేయించుకున్నా కానీ గ్రిప్ ఈ కాలు ఎక్కువ ఉండాలి కదా, ఆ గ్రిప్ ఈ కాలుకి లేదు. ఇప్పుడు నారా లోకేష్ గారిని మీరు కలిసారా? మీ ఫ్యామిలీతో పోయి ఏమైనా మీరు ఏం ఆశిస్తున్నారు? అసలు మేము ఫ్యామిలీతో పోయి మేమేమి కలవలేదు. కాకపోతే ఈయన మన అనిల్ గార్డెన్కి వచ్చినప్పుడు కూడా ఈ మాదిరి ఉన్నావు, ఇప్పుడు నువ్వు ఎట్లా పోయి కలుస్తావు, ఎవరన్నా ఉండాలి కదా తీసుకోపోయి నీకు అక్కడ తీసుకెళ్ళాలంటే కూడా, అంటే కాదు నేను వెళ్ళాల్సిందే అని మూర్ఖంగా వెళ్ళాడు. అనిల్ గార్డెన్కి వెళ్ళాడు, ఆయన కలిసి వచ్చాడు. మరి ఇంకా సహాయం ఏందో నేను ఏమి చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. అంటే ఇంకోటి, అంటే ఈయన బాగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు లోకేష్ సేవా సమితి వ్యవస్థాపకుడు, అంటే ఈయన స్థాపించాడు. అదే విధంగా
నారావారి వీధి అని కూడా నారావారి పెట్టారు. సెంటర్ అని పెట్టాడు, సెంటర్ అని ఆడొక పెట్టాడు. స్తూపం ఒకటి అదే విధంగా పెట్టాడు. మొన్న ఈ ఈ ఫొటోస్ చూసుకొని ఈ కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఏడ్చాడు ఓ అని చెప్తాడు. ఎందుకంటే నారా లోకేష్ నెల్లూరుకు వచ్చినప్పుడు తన బాధ చెప్పుకోవడం కోసము అనిల్ గార్డెన్ కాడికి కూడా వెళ్ళినప్పుడు కనీసం కలవడానికి కూడా వీలు పడలేదు. ఇంటికి వచ్చి ఆ ఎండలో అన్నం లేక అక్కడే ఉండి ఎండలో మళ్ళీ ఇంటికి వచ్చి ఆ ఆల్బంలో ఫోటోలు చూసుకొని కనీసం నేను నారా లోకేష్ని కలవలేకపోయానన్న ఏడ్చాడని చెప్తారు. ఆయన ఇంకా ఎప్పుడు ఏడుస్తానే ఉంటాడు. ఏడుపు తప్ప ఇంకేముంది అతని దగ్గర? ఇప్పుడు ఏడ్చి ప్రయోజనం ఏంది? అది ఫస్టే ఉండాలి. ఫస్ట్ ఇంట్లో ఫ్యామిలీ చెప్పినప్పుడు అన్న మాటలు వినాలి. అక్కడ తుఫాను, అక్కడికి వెళ్ళటము, సరుకులు తీసుకొని, ఆయన పుట్టినరోజు అయితే కేకులు కట్ చేయటము, అన్నదానాలు కార్యక్రమాలు చేయటము, ఒకటి కాదు చాలా చేశాడు ఇతను. రామారావు పార్టీ పెట్టినప్పటి నుంచి, నా పెళ్ళైనప్పటి నుంచి నాకు తెలిసింది, నా పెళ్ళైనప్పటి నుంచి నేను సుఖపడిందంటూ లేదు ఇతను చేసుకున్న తర్వాత. ఆ రోజు నుంచి నేను కూడా కష్టపడుతూనే ఉన్నాను. చీరలు ప్రింటింగ్ చేశాను, శారీస్ బిజినెస్ చేశాను, బ్యూటీ పార్లర్ 20 సంవత్సరాల నుంచి బ్యూటీ పార్లర్ నడుపుతున్నాను. ఈ మాదిరిగానే నా బిడ్డలకి నేను చేసుకుంటూ వచ్చాను. ఇతను నా బిడ్డలే, నా సంసారమే, నా ఇదే, మనం ఇది చేద్దామే అని ఏ రోజు లేదు ఇతనికి. ఏ రోజు పార్టీలు ఎక్కడికన్నా మహానాడులు పెడితే కార్లు వేసుకొని, జనాలు వేసుకొని ఏ ఊర్లో ఉంటాడో ఆ ఊర్లో పోవటము, ఆ లాడ్జీలలో ఉండటం, డబ్బులు ఖర్చు చేసుకోవటము. అది మనం చెప్తే వినే పొజిషన్ అస్సలు లేదు. నేను చూసి ఎందుకు ఇతనితో అని చెప్పి నేను కొంచెం దూరం అయ్యాను. ఒకటి విజయమ్మ గారు, ఇప్పుడు ఒకవేళ నారా లోకేష్ స్పందించి, ఆర్టీవీలో వచ్చిన స్పందించి, కనీసం అంటే మీరు కోరేది ఏంటంటే నెలసరి జీతం అంటే ఒక అది అతను ఏదన్నా బతుకు తెరువు ఏదన్నా చూస్తే బాగుంటది అది అనేది మీ డిమాండ్. డిమాండ్ కాదు, నేను రిక్వెస్ట్ చేయడం. ఓకే ఓకే. ఏదో అతను ఏదన్నా పని కల్పించిన రిసెప్షన్ లో కానీ ఎక్కడో ఏదైనా పని అతను చేయగలిగిన పని, కూర్చొని అతను చేయగలిగిన పని ఏదన్నా చేస్తే, హెల్ప్ చేస్తే బాగుంటుంది. మల్లికార్జున గారు మీరు చెప్పండి. అంటే మీరు ఈ మధ్యన మంత్రి నారాయణ గారు కూడా వచ్చారు, తర్వాత ఏమైంది? ఏం లేదు, నేను పార్టీ పుట్టినప్పటి నుంచి ఏంటంటే పెద్దోళ్ళు అంటారు జోదం ఒక వ్యసనం అని. ఈ రాజకీయం నాకు ఒక వ్యసనంగా తయారైపోయింది. ఏదో చేయాలన్నా పార్టీ కోసం కష్టపడుతూ పార్టీ కోసమే వెళ్ళాలి, పార్టీలో గుర్తింపు తెచ్చుకోవాలి, మనం మంచి పొజిషన్లోకి ఎదగాలి, పేరు నాయకుడు భుజం మీద చెయ్యేస్తే ఆ కార్యకర్తకి ఎంత ఆనందం ఉంటుందో అంతకని ఎక్కువ ఆనందపడినోడిని నేను కార్యకర్తల్లో మొదటోడిని. ఫస్ట్ పార్టీ పుట్టినప్పటి నుంచి ఆ బ్యానర్లు కట్టడం, ఆ కాగితాలు తోరణాలు కట్టడం, జెండాలు కట్టడం ఇదే పనిగా ఉండేవాళ్ళమి. ఇంట్లో కుటుంబం అంటే తర్వాత చూద్దాంలే, ముందర మనం పార్టీ పేరు రావాలి, పార్టీ ఎదగాలి, పార్టీ మంచి స్థాయిలో ఉంటే మనల్ని ఆదుకుంటుంది. ఈ సంకల్పంతో వచ్చిన డబ్బులు వ్యాపారాల మీద వచ్చినవి కూడా నేను ఐస్ కాంక్రీట్లు జిల్లాలో పవర్ ప్లాంట్కి అన్నిటికీ ఐస్ సప్లై చేశాను. ఆ వచ్చిన ఆదాయాన్ని మొత్తం పార్టీ ఖర్చు పెట్టా. ఇట్లా చేసుకుంటూ సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు వెళ్తానే ఉన్నాను. కానీ ఇంట్లో భార్య బిడ్డలు ఈ కూడా ఇంట్లో పొజిషన్ చూసి ఆమె ఆరోగ్యం బాగాలేక ఇతనితో ఇంకా మనం చేసుకోలేము, మనం బతకలేము, ఇతను వదిలేసి నా బతుకు నేను బతకతానని చెప్పి నన్ను వదిలేసి 7 సంవత్సరాల దూరంగా వెళ్ళిపోయింది. తర్వాత నాకు కాల్ తీసేసి నేను ఒంటరిగా ఉండి కర్రీస్ అదే హోటల్ నుంచి తెచ్చుకొని అన్నం గ్లాసు వండుకొని తింటా ఉండే. అది కూడా ఈ కాలు తీసేసినప్పటి నుంచి అసలుకి పెరాలసిస్ వచ్చింది మధ్యలో. ఆ పెరాలసిస్ రావటం, కుడికాలు పని చేయకుండా ఉండటం, ఎడం కాలు తీసేయటం, ఇటు ఇంక నా పొజిషన్ ఎట్టు బతకాలో తెలియక ఆమెనే ఫోన్లు చేసి రిక్వెస్ట్ చేసుకున్నా, బిడ్డల్ని ఆమెని ఏదో ఒకటి చెప్పి మీ అమ్మని పంపిండమ్మా, నేను బతకలేకున్నాను, లేదా ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి, ఇంకా అర్థం చేసుకోమంటే అప్పుడు ఆమె వచ్చి ఈ రోజు నాకు ఆధారంగా ఉండి పెడితే దీన్ని పొనుకోవాలి. ఒకటి మల్లికార్జున గారు, ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొంతమంది స్పందించారు, మీకు సహాయం చేస్తామన్నారు. ఎందుకు మీరు అంటే మీ కుటుంబం మొత్తము
సూసైడ్ అటెంప్ట్ చేయాలని ఎందుకు ఈ ఆలోచనలు వచ్చాయి? మాకు నాయకులు చేసింది కూడా పెద్దగా ఎవరు ఏం చేయలేదు. మాకు ఏదో 20,000 10,000 అట్లా ఇచ్చినా కానీ మాకు జరుగుబాటుకే ఖర్చు పెట్టుకున్నామే కానీ ఏది మనం ఆధారంగా ఏర్పాటు చేసుకొని మనం బతికేదాన్ని చూసుకోలేదు. అయితే అంతగా నాకు ఏమి రాలేదు. 2-3 కోటారెడ్డి శ్రీనివాసరెడ్డి అయితేమి, తాళపాక అనురాధ అయితేమి, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అయితేమి, వేమిరెడ్డి ప్రశాంత్ మేడం అయితేమి, దేవుళ్ళు ఏంటంటే వేమిరెడ్డి ప్రశాంత్ మేడం ఇటు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఒక దేవుళ్ళు లాంటి వాళ్ళు అడగగానే ఫోన్పే చేసి ఆదుకున్న వ్యక్తులు వాళ్ళు. ఈరోజు అదేవిధంగా నారాయణ సార్కి ఆదుకుంటారండి మా నియోజకవర్గ ఎమ్మెల్యే. అందులో నారాయణ సారు సెకండ్ సీఎం అంటారు రాష్ట్రానికే. అంత మంచి వ్యక్తి ఆయన హెల్ప్ కోసం ఆయన ఆ రోజు నన్ను వచ్చి పరామర్శించి నేనున్నాను, మళ్ళీ నీకు నేను చూసుకుంటాను, నీకేం ఇబ్బంది లేదు, నీ కాలు కూడా నేను ఏదో ఆల్టర్నేట్ కాలు పెట్టిస్తానని చెప్పి ఆయన చెప్పి భరోసా ఇవ్వబట్టి ధైర్యంగా ఈరోజు రోజు తలుపు దడితే ఎదురు చూసినట్టుగా మా బతుకు ఆయన కోసం ఎదురు చూస్తూ సేవాకారం ఏమైనా హెల్ప్ చేస్తారు. మీరు పోలేరు, ఎట్లా నారాయణ గారికి ఎవరైనా చెప్పించవచ్చు కదా? అంటే మీరు జిల్లాలో నెలకు 30,000 కావాలా, మందులు కానీ రెంట్ కానీ తినడానికి. అసలు మీకు అంటే రిసెప్షన్ లో ఎక్కడైనా మీరు ఎలా ఆయన ఏది కల్పించినా నెలకి నాకు ఇంత ఆర్థిక సహాయం వచ్చేటట్టుగా ఏ పని చేసినా కానీ చేసుకోమంటే చేసుకుంటాను. నేను చేయగలది వర్క్ ఉంటే ఏదైనా చేస్తాను. నేను చేయలేని వర్క్లు కూడా ఈరోజు కష్టపడి పూల అలంకారాలు, ఈరోజు దేవుడు అలంకారాలు, పూల అలంకారాలు చేసుకుంటా బతుకుతున్నాయి. ఆ అలంకారాలు కూడా కష్టపడి చేస్తూ ఉన్నాను. నాకు ఆ టేబుల్ కూడా ఒక దాత సహాయం, ఫ్రెండ్ సహాయం చేశాడు. ఆ సహాయంతో ఈరోజు ఏదో పూల అలంకారాలు కూడా లక్ష దీపోత్సవం ఈపీఆర్ వాళ్ళది కూడా మనం చేస్తున్నాము. ఆ తల్లి ఆశీస్సులు, ఆ పరమాత్ముడు ఆశీస్సులతో ఏదో చేసుకొని బతుకుతున్నా. నాకు అదే కాకుండా నాకు మంత్లీ ఇంత ఇన్కమ్ వచ్చే ఏదైనా పని చూపిస్తే చేసుకొని బతుకుతానని నాయకులు. ఈ అలంకరణలు అంటే సీజన్ అది పెద్ద సీజన్ కూడా కాదు, నాది ఎవరు అంతగా ప్రోత్సహించరు. అది ఏదో అసలు మీ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంది అనేది నారా లోకేష్ గారి దృష్టికి, జిల్లా నాయకుల దృష్టి అందరికి తీసుకోపోయామన్నా. సోషల్ మీడియాలో రాష్ట్ర స్థాయిలో తీసుకోపోయా. కానీ నేను కదలేని పొజిషన్లో నేను సోషల్ మీడియాలో పెట్టుకుంటూ నాకు హెల్ప్ చేయమని కార్యకర్తలకు స్పందిస్తున్నారే కానీ నాయకులు ఇంకా స్పందించాలి. ఆ నాయకులు ఎప్పుడు స్పందిస్తారో, ఆ దేవుడు ఎప్పుడు కరుణిస్తాడో అనేది. ఈరోజు నారా లోకేష్ బాబు గారు మాకు దేవుడు లాంటి నాకు. నారా చంద్రబాబు నాయుడు ఈరోజు రాష్ట్ర స్థాయిలోనే కాకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపబడిన నాయకుడు. అలాంటి నాయకుడు మా తెలుగుదేశం పార్టీని ముందుకు నడుపుతున్న తరుణంలో ఆయన కన్న తల్లిదండ్రులు మనకు దైవంతో సమానంగా భావించి అలాంటి వాళ్ళని రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తీసుకురావాలనే ఒక సంకల్పంతో వాళ్ళ ఖర్జూరపు నాయుడు, అమ్మన్నమ్మ వీళ్ళిద్దరు, వీళ్ళ ఫోటో ఎక్కడా లేదు. ఆన్లైన్లో నెట్లో చూస్తే ఓన్లీ తలకాయల వరకే, ఆమె తలకాయ ఆయన తలకాయ వరకే దొరికినాయి. ఆ తలకాయలని తీసుకొని బాంబేలో పెన్సిల్ స్కెచ్ చేయించి, ఈ ఆర్ట్ వేయించి వాళ్ళకి డ్రెస్సు ఇవన్నీ వాళ్ళుగా తీర్చిదిద్ది బాంబేలో ₹1,00,000 ఇచ్చారు. ఈ ఆర్ట్ వేసి ఆ ఫ్రేమ్ వచ్చి చెన్నైలో కట్టించా. 40,000-30,000 చెన్నైలో అయింది. ఇది 1,00,000 అయింది. ఈ తీసుకొని చెన్నైకి విజయవాడకి ఒక 50 మందిని తెలుగుదేశం సేవా సమితి కార్యకర్తలు, అటు కృష్ణా జిల్లా కమిటీ అయితేమి, గుంటూరు కమిటీ అయితేమి, కాకినాడ కమిటీ అయితేమి వాళ్ళు కూడా వచ్చారు. మా అందరికీ టీడీ జనార్దన్ సారు మెయిన్, ఆయన ఆధ్వర్యంలో పార్టీకి మెయిన్ ముఖ్య నాయకుడు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు టీడీ జనార్దన్ సార్. ఆయన ఆధ్వర్యంలో ఆ రోజు మేము అందరం పోయి కలిసి చంద్రబాబు నాయుడుకి ప్రజెంటేషన్ చేశాం. ఆ రోజు ఆయన కళ్ళల్లో నీళ్లు తిరిగినాయి చంద్రబాబు నాయుడికి, తల్లిదండ్రులను చూసుకొని. ఆ విధంగా గుర్తింపు తీసుకురావాలని లాస్ట్కి మంత్రులకి ఎవరో వీళ్ళు అనేది తెలియదు. అలాంటి వాళ్ళకి పరిచయం చేయాలి, రాష్ట్ర స్థాయిలో గుర్తింపు తేవాలి. అలాంటి దేవుణ్ణి కన్న తల్లిదండ్రులు ఇంకా మనం పరమాత్మలతో సమానం పూజించుకోవాలి. ఇలాంటి వాళ్ళని గుర్తు పెట్టుకుంటే చంద్రబాబు నాయుడు జీవితాంతం అందరి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా ఉంటాడనే ఒక సంకల్పంతో ఏర్పాటు చేశాను నేను.
ఆయన స్పందిస్తున్నాడే కానీ పూజారులు స్పందించడం లేదనే పొజిషన్లో తయారైపోయింది నా బతుకు. కార్యకర్తలు అది తెలుగుదేశం సోషల్ మీడియాలో ఉదయ్ అనే పిల్లోడు ఉన్నాడు, చిన్న వయసు. ఆ పిల్లోడు నెలకి ఒక 5,000 లెక్క నాకు ఫోన్పే చేస్తాడు. నా కార్యకర్తగా నేను నా శక్తి వరకు నేను ఆదుకుంటున్నానని చెప్పి ఆ ఉదయ్ అనే పిల్లోడు. ఈరోజు అతనికి, ఆ పిల్లోడికి అలాంటి కార్యకర్తలకు రుణపడి ఉండ. అందుకనే కార్యకర్తలు అంటే నాకు ఒక ప్రాణం. ఆ లోకేష్ బాబు గారు ఎట్ట ఇప్పుడు కార్యకర్త మొన్న లోకేష్ బాబు గారు నెల్లూరుకి వచ్చారు కదా, అనిల్ గార్డెన్ లో కూడా మీటింగ్ జరిగింది. ఆ రోజు మీరు ఎందుకు కలవలేకపోయారు? అసలు కార్యకర్తకి నాకు నారా లోకేష్ సేవా సంస్థ స్టేట్ ఫౌండర్ అయ్యి నాకు అపాయింట్మెంట్ ఇలా నాయకులు లేదా నారా లోకేష్ బాబు గారు నాయకులే తీసుకోపోవాలి. నా లోకేష్ బాబు గారికి ఎవరు అనేది తెలియదు. ఈ నాయకులు జిల్లాలో చెప్పి ఇట్లా ఆరోగ్యం బాగాలేదు, అతనికి ఏదో హెల్ప్ చేసి నాయకులు తీసుకోపోవాలి. నాయకులు అపాయింట్మెంట్ వేళ లాస్ట్కి నేను తెగించి ఆటోలో వీల్ చైర్ పెట్టుకొని గేటు కాడ పోయి కాపలా కాస్తా కూర్చొని ఉన్నా ఆ వీల్ చైర్లో. అక్కడలో ఈయన అజీజ్ భాయ్ మా జిల్లా అధ్యక్షుడు నన్ను చూసి, ఆయన నువ్వేంది మళ్ళీ ఇక్కడ ఉండవు రా నేను తీసుకోపోతానని చెప్పి ఆయన తీసుకుపోయి లోకేష్ బాబు ఉండేది ఇక్కడికి నన్ను వదిలి, ఆయన నువ్వు నీ బాధలు నువ్వు చెప్పుకో, ఆయన హెల్ప్ చేస్తాడు, మేము ఎట్ట జిల్లాలో ఉన్నాం కాబట్టి మేము ఎంతో హెల్ప్ చేస్తామని చెప్పిన తర్వాత లోకేష్ బాబుని కలవటం జరిగింది. నారాయణ సార్ ఉన్నారు, అందరూ ఉన్నారు, బేదా రవిచంద్ర సార్ ఉన్నారు, వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఉన్నారు, పట్టాభిరామిరెడ్డి ఉన్నారు, అందరూ ఉన్నారు. చూసి ఏదో హెల్ప్ చేస్తారు, ఆర్థికంగా పార్టీ ఆదుకుంటుంది, నేను బిడ్డ లాంటి అని చెప్పి లోకేష్ బాబు గారు చెప్పిన తర్వాత ఒక ధైర్యం వచ్చింది కార్యకర్తలకి. మా నాయకుడే హెల్ప్ చేస్తాడు, ఇంకేరే వాళ్ళు చేసే నాయకులు కనపడలేదు అనుకుని చాలా ధైర్యంగా ఉన్నాయి, హ్యాపీగా. కానీ ఈ రోజుకి ఎదురు చూస్తూ మరీ నా పొజిషన్ ఆర్థికంగా చితికిపోయి ఉండ. ఎట్లా చేయాలి, ఇంట్లో భార్యని ఆమె చూస్తే నరాలు వీక్ అయ్యి తిరిగి ఏ రోజు పడిపోద్దో తెలియదు. ఆమెను కాపాడుకుంటూ ఆమెను చూసుకుంటూ ఆమె నాకు వండి పెట్టేదానికి ఆమె తప్ప నాకు ఏదెవడు లేరు. ఈరోజు ఆమె వండి పెడితే నేను తిని మంచం మీద ఉన్నా. సంవత్సరం రోజులు ఒక మంచం మీద దొల్లాడుతున్నానంటే వీపు మీద పుండులాగా రావటం, నానా చెతక బాధలు పడతా ఉండ. ఏదైనా హెల్ప్ చేసి ఏదో ఒకటి నాకు దావు చూపిస్తే నేను బతికేదానికి, నేను నా భార్య బతికేదానికి ఆధారం అవుతుందని చెప్పి ఆశిస్తాను. ఇది పరిస్థితి. అంటే మల్లికార్జున రెడ్డి కానీ వాళ్ళ సతీమణి విజయమ్మ చెప్పడం ఏంటంటే, కనీసము తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు ఉన్నాము, కనీసము ఉండడానికి గూడు కూడా లేని పరిస్థితి. మేము నెలకు 30,000 రూపాయలు తినడానికి కానీ, రెంట్లు కానీ, మందులు కానీ, ఈ విధంగా ఈ దీనస్థితిలో ఉన్నాము. మేము పార్టీ పరంగా ఏదో ఆదుకుంటారని ఆశిస్తున్నాము. ఇప్పటికైనా నారా లోకేష్ గారు తమ మీద దయించి తమ కుటుంబాన్ని ఆదుకోవాలని, అదేవిధంగా ఏదో ఒకటి ప్రైవేట్ సంస్థలు ఏదో ఒక రిసెప్షన్లోని ఎక్కడ ఒకటి చిరు ఉద్యోగం ఇప్పిస్తే మా కుటుంబము హ్యాపీగా బతుకుతాము, లేదంటే మేము మరణమే శరణం అని కూడా ఆ దంపతులు అయితే చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.